బాలకృష్ణ గారు ఇలా జస్ట్ ఇలా ఆపితే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు తొడగొట్టి మరి మీసం తిప్పి చెప్తారు కదా? చూడు ఎట్లా వెళ్ళిందో కదా? బికాస్ ఎస్ అండ్ ఎవరికన్నా కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతారు ఒక ఏజ్ దాటిన తర్వాత. అంతే. కానీ మా బాలయ్య బాబు గారికి ఏమండి అందరూ దబ్బిడి సాంగ్ చెప్తున్నారు, కానీ మా బాలయ్య బాబు గారు తమన్ మ్యూజిక్ అవ్వనండి, బాలయ్య బాబు గారు స్ప్రీ అవ్వనండి, ఆయన ఎక్కడన్నా క్యారెక్టర్ రోల్స్కి అసలు వెళ్తారండి రిటైర్మెంట్లో చెప్పండి? హీ విల్ గో యాజ్ అ హీరో ఓన్లీ. అండ్ ఇప్పటికీ దబ్బిదిబ్బిడి సాంగ్ ట్రెండింగే. సీరియస్లీ లైఫ్ ఇచ్చారు ఆయన. అవును అవును, ఇది నిజం, 100% ట్రూ. ఇప్పుడు ఏంటంటే బాలయ్య బాబుని అందరూ ఏమనుకుంటారంటే అరే ఏంటి అంత రఫ్ గా వెళ్తారని చెప్పి, ఆయనకు నచ్చినట్టు ఆయన ఉంటారండి, ఆయన ఫ్యాన్స్ కదా ఇష్టం. అంతే కదా. ఇప్పుడు కాదండి, ఇప్పుడు నేను ఒక అంటాను, చాలా పెద్ద స్టార్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మీ అవార్డు ఒకసారి పుట్టుకోగలుగుతామని అంటే ఎవరన్నా అంత ధైర్యం చేస్తారా? నాకు వచ్చింది ఇది కాదు, అంత ధైర్యం కూడా చేయరు. అంత కాదు, అక్కడెక్కడో షోకేజ్ లో పెడితే వీడు వెళ్ళి ఇలా ఫోటో దిగి రావాలి, అక్కడెక్కడో కనిపిస్తా ఉంటుంది అది. కానీ అదే మా బాలయ్య బాబు దగ్గర అయితే ముట్టుకోవచ్చని చెప్పాను, సెల్ఫీ కూడా తీసుకో. వెరీ కూల్ పర్సన్. ఇప్పుడు ఒక చిన్న పిల్ల ఉందండి, ఒక ఎవరో ఆయన ఎమ్మెల్యేగా ఆయన టూర్కి వెళ్ళినప్పుడు లే నిద్రలే ఫోటో కోసం అని చెప్పంటే దాన్ని నెగిటివ్ ట్రోల్ చేశారు చాలా మంది. కానీ రేపు ఆ పిల్ల పెద్దదైనప్పుడు అరే బాలయ్య బాబు లేపు మరీ ఫోటో తీయించుకున్నాడు, నా దాని ప్రౌడ్ మూమెంట్ కదా.